ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. Psalms chapter 62 verse 8. O my people, trust in him at all times. Pour out your heart to him, for God is our refuge. జనుల్లారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకి ఆశ్రయము. చూసారు కదండి, రోజు వాక్యం ఏమని సెలవిస్తుందో స్పష్టంగా ఉంది కదా. ఆయన వైపు నమ్మిక ఉంచాలంట. ఎల్లప్పుడు కూడా దేవుని వైపు నమ్మకంతో ఎదురు చూడాలంట. చాలాసార్లు మనం మంచి జరిగితే దేవుని వైపు నమ్మకంతో ఎదురు చూస్తాం కదా, కానీ ఎప్పుడైతే చెడు జరిగితే ఇదేంటి, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను ఏం చేశాను, ఎందుకు దేవుడికి నా పైన కోపమా, దేవుడు ఎందుకు ఇలా నా జీవితంలో కార్యం చేస్తున్నాను అనుకుంటాం కదా. కానీ దావీదు జీవితం మనం చూసినట్లయితే దావీదు ఎప్పుడు కూడా మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఆయన వైపే ఎదురు చూస్తుండేనంట. ఏదైనా యుద్ధానికి వెళ్ళడానికి కూడా దేవుని పర్మిషన్ లేకుండా వెళ్ళడంట. దేవుడు ఎస్ అని చెప్తేనే వెళ్తాడంట, లేకపోతే వెళ్ళడంట. ఎందుకంటే దావీద్కి తెలుసు, ఎప్పుడైతే అది దేవుని దగ్గర నుంచి ఎస్ వస్తుందో పక్కా విక్టరీ ఆయనకి అని దావీద్కి తెలుసు. ఈరోజు అదే దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. ఎల్లప్పుడు కూడా ఆయన వైపు నమ్మకంతో ఎదురు చూడాలంట. ఆయన వైపు నమ్మకంతో ఎదురు చూస్తే చాలంట. విజయం మనకే ఉంటుందంట. విజయం మన సైడే ఉంటుందంట. ఎందుకంటే విజయం నీ హక్కు, నా హక్కు. దేవుడు మనకి ఇచ్చిన బర్త్ రైట్ అండి అది. సో దేవుని వైపు ఎదురు చూడండి. దేవుడు మీ జీవితాన్ని ఎంత గొప్ప మార్చబోతుండో మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గలేసయ్య. అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధంగా ప్రభా, అవును ప్రభా, ఎల్లప్పుడు కూడా ప్రభా మేము మీ పైన ఎదురు చూసే వారిగా మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. అవునయ్యా, మీరు మాకు సహాయం చేయండి. మేము నమ్ముతున్నామయ్యా, ఏ బిడ్డ అయితే ప్రభా ఏ కొరతలో ఉన్నారో ప్రభా, అవును ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడివై ఉన్నావయ్యా. అవునే, ప్రతి బిడ్డని ప్రభా దర్శించండి ప్రభా, దీవించండి అయ్యా. అవునే, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభా వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రభా, అవును ప్రభా మేము ప్రార్థిస్తున్నామయ్యా. అవునే, ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి ప్రభా వారి జీవితాలను ప్రభా మీ నామానికి ఘనకరంగా, మీ నామానికి మహిమకరంగా ప్రభా మీరు వాడుకోమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.